కాలచంద్రికా గురు కరుణా స్పందితా గంగాజరి ప్రవాహికా బోధామృత ప్రసాదితా సహనశీల భూస్వరూప జ్ఞాన దివ్యదాయక అగ్నివాయు సమ్మిశ్రిత జీవనోద్ధారక అగ్నివాయు సమ్మిశ్రిత జీవనోద్ధారక శరత్కాల చంద్రికా గురు కరుణా స్పందితా. అందరికీ నమస్కారం. స్వామి భక్తుల సత్సంగానికి శుభాహ్వానం పలుకుతూ ఎగువ పట్టపరాయికి చెందిన రావి గోపాలయ్య గారు స్వామితో తన చివరి శ్వాస వరకు స్వామిని నమ్ముకొని జీవించారు. స్వామి దగ్గర జరిగిన ఎన్నో సంఘటనలకు ప్రత్యక్ష సాక్షిగా ఉండినవారు. ఆత్మీయులారా, పవిత్రమైన స్వామివారి సత్సంగానికి శుభస్వాగతం. ముఖ్యంగా గోపాలయ్య ద్వారా మనకు లభించిన విషయాలు, ఇతరుల ద్వారా గోపాలయ్య గురించి, గోపాలయ్య ద్వారా స్వామి గురించి మనకు తెలిసిన విషయాల సమాహారం ఈ సత్సంగం యొక్క సారాంశం. చెర్లోపల్లికి చెందిన నూతలపాటి సులోచనమ్మ తన చిన్న వయసులో వాళ్ళ ఇంటికి స్వామివారు తరచుగా వస్తూ ఉండేవారని, అప్పుడు స్వామితో గోపాలయ్య వచ్చేది. మా చిన్నాయన శేషమ్మ నాయుడు గోపాలయ్య బుర్రకథ చెప్తుంటే చాలా బాగుంటుందని ఆయన్ని బుర్రకథ చెప్పమంటే ఊర్లో వాళ్ళంతా కూడా ఎంత పొద్దుపోయినా కూడా గోపాలయ్య బుర్రకథ చెప్తే అట్లాగే వింటూ ఉండిపోయేవారని ఆ విషయాన్ని గుర్తు చేసుకున్నారు. నూతలపాటి సులోచనమ్మ. మీ వయసమ్మా? నాకు వయసా 54. మీరు ఎంత వయసు అప్పుడు ఎక్కడ స్వామిని చూశారు? మేము నుంచి స్వామిని చూస్తానే ఉన్నాము. ఎక్కడ, ఏ ఊర్లో? తలుపూరు పక్కన చెర్లోపల్లి. అమ్మవారి ఊరు మీద అక్కడికి వచ్చేవాడు, మా ఇంటికే వచ్చేవాడు. పెద్ద ప్రహరీ ఉండింది, అక్కడ కూర్చొని గుండం వేసుకొని అంతా ఊరంతా చుట్టుపక్కల మనుషులు కూడా అందరు సాయంత్రానికి స్వామి దగ్గరకు వచ్చేవాళ్ళు. మేము చిన్నపిల్లవాళ్ళం. తర్వాత ఆయన గుండ వేసేది, గుడ్డ తీసుకొని మంత్రపిచ్చేది, అందరికి దారాలు ఇచ్చేది, వేలుముద్ర కాగితాలు ఇచ్చేది. మా ఇంట్లో ఉండేవారు శేషయ్య నాయుడు, శుభలక్ష్మ మనవరాల్ని శేషయ్య నాయుడు పుట్టింది. చిన్నప్పటి నుంచి స్వామి అంటే మంచి అనుభవం ఉంది. మా ఇంట్లో నుంచి మళ్ళీ సుందరయ్య తోట అని అక్కడికి పోయేవాడు. అక్కడి నుంచి మాకు ఊర్లో కానీ ఇంట్లో కానీ ఎవరికి ఏది జరిగినా కానీ స్వామి వచ్చి ఉంటే స్వామి దగ్గరికి వెళ్ళేవాళ్ళు అందరూ. స్వామిని చెప్పేది, ఆయన మంత్రపిచ్చేది అన్నీ చేసి. నేను కూడా చిన్నప్పుడు పడిపోయేదాన్నంట. మా నాయనమ్మ ఎక్కడికంటే అక్కడికి, ఆయన ముద్దుగేట్లో ఉంటే అక్కడ ఎక్కడున్నా సరే నన్ను తీసుకువెళ్ళేది. అక్కడ చాలు స్వామి వస్తున్నాడు అని అంటే మేము అందరం ఆడుకుంటున్నాం కానీ అందరినీ బయటికి వెళ్ళండి అనేది. అక్కడ అంతా సాపేసి, నీళ్లు చల్లి సాపేసి, గడ్డేసి పైన సాపేసి మన స్వామి వచ్చేది. అట్లా అన్ని చేసి అవన్నీ గుర్తు. గోపాలయ్య సాయంకాలం అయితే మా చిన్నాయన గోపాలయ్య నుండా తాంబూలు తీసుకుని బుర్రకథ భలే చెప్పేవాడు అమ్మ గోపాలయ్య. ఆయన కాడున్నాడు చూడు, ఒక శిష్యుడు చిన్నాయన. గోపాలయ్య నువ్వు ఒక స్వామి కథ చెప్పాలనంటే తాంబూలు తీసుకుంటేది, స్వామి మీటినట్టు మీటుతా భలే చెప్పేది. సాయంకాలం అయితే అది అసలు ఎక్కడ ఎంత జనమో ఎంత సందడో, 10-11 అయినా ఎవరు పోయేదిలే అట్లుంటున్నారు. నూతలపాటి సులోచనమ్మ ఈనాటి సత్సంగంలో మనకు చెప్పి ఉన్నారు. అదేమిటంటే, గోపాలయ్య గన ఒకవేళ స్వామి కథ చెప్పవా అంటే వెంటనే తంబూర ఎత్తుకొని ఆ తంబూర మీటుతూ కథ చెప్పేవారు. దాన్ని వాళ్ళు బుర్ర కథ అన్నారు. కానీ బుర్ర కథకు 3 ఉంటారు, 2 వంతలు, ప్రధాన కథకుడు. ఇక్కడ అట్ట కాకుండా అన్నీ ఆయనే చెప్పినట్టు ఉంది. ఏది ఏమైనా రసరమ్యంగా శ్రావ్యంగా పాడుతూ చెప్పి జనాల్ని ఆకట్టుకున్నాడు అనేది. కానీ ఈ భాగం ప్రఖ్యాతంగా చాలామందికి తెలియదు. బహుశా చిన్న వయసులో ఉండొచ్చు. మనకు ఆయన పరిచయం అయ్యేప్పటికి వయసు బాగా పెద్దది. తెగచర్లకు చెందిన ఈగ శంకర్ రెడ్డి ఒకసారి పెంచల కోనకి వెళ్ళినప్పుడు
అక్కడ దర్శనం అయిపోయి ఇంటికి వెళ్ళిపోదామని బయలుదేరితే ఎంత దూరం నడిచినా పెంచల కోన దాటకుండా అక్కడే తిరుగుతూ ఉన్నారంట. సరే ఇదేంది పొద్దుపోతా ఉంది, ఇంకెందుకు రాత్రికి ఇక్కడే ఉండి రేపు ఉదయం అన్నా వెళ్దామని వెనక్కి తిరిగి వస్తే అక్కడ బావి దగ్గర స్నానం చేద్దామని వెళ్తే అక్కడ తన చిన్ననాటి స్నేహితుడు గోపాలయ్య కనిపించారని, స్వామి వచ్చున్నారు రా చూద్దు అని తీసుకెళ్ళటంతో స్వామి ఇందుకేగానేమో నన్ను ఇక్కడి నుంచి పోకుండా ఆపి ఈ విధంగా స్వామి దర్శనం ఇచ్చారని ఆ విషయాన్ని శంకర్ రెడ్డి చెప్పారు. మీ పేరు నాయనా? నా పేరు శంకర్ రెడ్డి. శంకర్ రెడ్డి. ఇంటి పేరు? ఇంటి పేరు ఈగ. ఈగా శంకర్ రెడ్డి. వయసు నాయనా? వయసు 69. ఏ ఊరు? ఇప్పుడు ప్రస్తుతం చవిచాలి. ఫస్ట్ కడప జిల్లా మాధవరం. మాధవరం. స్వామి మీరు ఎప్పుడు చూశారు నాయన? ఇప్పటికి ఒక 35 సంవత్సరాల కింద. 40 ఏళ్ళు అయింది. 35 సంవత్సరాలు సుమారు. అంటే స్వామి సమాధి అయ్యి 37 పెట్టింది. 50 సంవత్సరం ఊరికి మనం విద్యావంతుగా చెప్తాను. 40 ఏళ్ళు సుమారుగా. ఎక్కడికి వచ్చింది? నేను కడప నుంచి ఇక్కడికి వచ్చాను. పెంచల కోనకి. పెంచడానికి ఇక్కడ నుంచి చవిచాలకప్పటికి బస్సులు లేవు. మామూలుగా మాకు అవగాహన కాబట్టి అటు ఇటు తిరిగితే నాకు రూట్ బాగా తెలుసు. 4 గంటలకు దిగినాను, ఊరికి పోయేదానికి ప్రయాణం అయింది. ఎటు తిరిగినా కానీ మళ్ళీ టౌన్కే వస్తాను. అట్లా 6:30 వరకు తిరిగినాను. రూట్కేమో పోతాను, తిరుక్కొని వచ్చేసి ఇక్కడికి టౌన్లోకి వస్తాను. ఎందుకు అనేసి ఏమైనా స్నానం చేసి దేవుడి కాడ పనుకుంటా ఉండే అదే వెళ్ళిపోతాం అనుకో నేను స్నానం చేస్తాను. స్వామి శిష్యుడు వచ్చేసి గోపాల స్వామి మా బంధువు, ఆయన నాకు చిన్నతనంలో స్నేహితుడు. చిన్నతనానంటే వాళ్ళది ముంపు గ్రామం ఎగవపట్ట. మేమిద్దరం చిన్నప్పుడు బలిగుడు ఆడుకుంటా అనేది. మీరు ఆడున్నారా అప్పుడా? మా బంధువులు మేము బంధుత్వం మొదలుగా వచ్చేటప్పుడు ఆయన స్వామి శిష్యుడు కాకముందు అంతా సాయంకాలము ఆడుకునేది. ఆయన అక్కడికి వచ్చాడు బావి దగ్గరికి. ఆయన గుర్తుపట్టినాడు నన్ను. ఏం ఇదేమనంటే 12 స్వామి దగ్గరికి తీసుకుపోయినాడు ఆయన. తర్వాత నమస్కారం చేస్తున్నా ఇట్లా అన్నాడు చెయ్యి. ఇంకా అక్కడ ఎప్పుడు చేరుకున్నారు? రాత్రికి పడుకొని పొద్దున్న లేస్తారు? రాత్రికి ఇక్కడే పడుకుని ఉదయం మళ్ళీ లేచిన తర్వాత నేరుగా నడిచినకే అప్పుడు ఈజీగా మళ్ళీ ఇంటికి ఒక 1 గంట లోపల ఇంటికి. ఆయన దర్శనం కోసం ఆ రోజు మీరు ఇక్కడ ఉన్నారు. నా భక్తుల సత్సంకల్పాలు నేను ఎప్పుడు నెరవేరుస్తాను అన్నది మహాత్ముల మాట. ఒక అతను దారి తప్పాడు. పెంచల కోన దగ్గర నుంచి ఆ తెగచర్లు అనే వాళ్ళ ఊరికి వెళ్ళడానికి దారిలో తిరిగాడు. ఎక్కడో దారి తప్పాడు. దారి తప్పి తిరిగి ఇంకెందుకు ఇక్కడే ఎక్కడో దారి ఉండిపోదాం ఉదయం అనుకుని అక్కడెక్కడో ఉంటే స్నానం ఏమన్నా చేసి పడుకుందామంటే ఆ స్నానం చేసే దగ్గరే గోపాలయ్య కనిపించాడు. ఆయన బాల్య స్నేహితుడు. అప్పుడు గోపాలయ్య చెప్పాడు, ఇక్కడే స్వామి ఉన్నాడు రావోయ్. స్వామి దర్శనం చేసుకొని ఆయన సాన్నిధ్యంలో ఆ రాత్రి అతడు విశ్రమించగలిగాడు. ఒక్కోసారి మనకి కష్టాలు, అవస్థలు, ఇబ్బందులు కూడా పరమోన్నతమైన మహాత్ముల యొక్క సాన్నిధ్యంలో ఉండటానికి కారణం అవడం అంటే ఇదే. రుణానుబంధ రూపేణ అని మహాత్ముల యొక్క సాన్నిధ్యం కూడా అలా లభించడం గొప్ప విశేషం. ముస్తాపురానికి చెందిన ముద్దులూరి యానాదిరాజు తన చిన్న వయసు నుంచి స్వామి ఏ గ్రామానికి వచ్చినా నేను వెళ్తూ ఉండేవాడిని. ఒకసారి చలమానాయుడు, నారాయణ దాసు, గోపాలయ్య, నేను ఒక సజ్జ చేనులో పోతూ ఉంటే స్వామి ఉన్నట్టుండి మీరు పోతుండయ్యా నేను మళ్ళీ వచ్చి కలుస్తానని పక్కకు తిరిగి వెళ్ళారని, ఒక 1/2 కిలోమీటర్ దాటిన తర్వాత వచ్చి స్వామి వీళ్ళని కలిస్తే ఏం స్వామి ఎందుకని అంటే దుర్మార్గులు వస్తున్నారని నేను పక్కకు పోయాలి అయ్యా అని అన్నారు. ఇంటి పేరు? మీ పేరు? ఇంటి పేరు ముద్దులూరు. మా నాయన పేరు సుబ్బరాజు, మా అమ్మ పేరు సుబ్బమ్మ, నా పేరు యానాదిరాజు, మా భార్య పేరు లక్ష్మమ్మ. మీరేం చేస్తున్నారా? మేము వ్యవసాయమేనమ్మా. వెంకయ్య స్వామిని ఏ వయసులో చూసారా? వెంకయ్య స్వామిని నేను 10 ఏళ్ల పిల్లడు చూసాను. ఎక్కడ చూసారా? ఎక్కడ రాసపాళ్ళు బజ్జీలు చెప్ప మీద మా ఊరికి ఎన్ని చూడలు వచ్చాను. ఈ ఊరికే?
ఆయన నేను నడిశాలలో పోయినాం, చిలకలమారి భవన్లంటే పోయినాం. పెద్దేది చలవానాయుడు, తలుపూరి నారాయణ స్వామి, కోటచేత్రం కాడు గోపాల స్వామి, మేమంతా నడిచిపోతుంటే కొంత దూరం పోయేదాకా చాలా పెద్ద సద్ద అని చెప్తుంటుంది. ఈ రేపు ఎత్తించిన కంచి పక్కకు దొరికిపోయింది ఆయన, మాయమ్మే రాకుండా మీరు బాండేది పక్కకు దొరికి పక్క పోయి మళ్ళీ ఒక 1/2 కిలోమీటర్లు వచ్చి దారిలో కలుసుకున్నాడు. ఏం స్వామి ఏంటంటే నీకు తెలియదమ్మా, వాళ్ళు దుర్మార్గులు వస్తున్నందుకు లేనే పోయిందని ఆడ కలుసుకున్నాడు. ఎవరన్నా వచ్చింది ఆయన పక్కకు దొరికిపోతే ఆయనకి ఎవరు వచ్చింది, వీడు దుర్మార్గుడా మంచివాడు ఆయన సంగతి మనకెందుకు లేమ్మా వాళ్ళతో వాదన, పోనీలే వాళ్ళ కర్మ వాళ్ళు అనిపించుకుంటారు అనే మనిషి. పైగా ఏమైంది 1 గంట అప్పుడు ఇట్ట నిల్చొని ఆ చెరువు వారింది. ఆ నుంచి బట్టి వింటే బట్టి స్నానం చేసి 12:30 అప్పుడు వచ్చి ఆ ఎర్రటి ఎండలో కాలు పెట్టుకొని శ్వాసలు అవుతున్నాడు. నేను ఆడ మాకు వాణి దొడ్డింది, పశువులు మేత చేసుకునేది ఆ అత్త ఊరిగట్టక అవతల, ఆ ఊరి సందు ఈ ఊరి సందు. ఆ వాణి దొడ్డి కాడి నుంచి పిల్లాటం కదా, స్వామి చల్లటి గుడ్డలు వేసుకుని ఆయన స్వామి ఆడున్నాడని నేను పోయేసరికి ఏం స్వామి అంటే ఏం లేదు మేడు ఊరు కడతారు నాయన నేను నాతో. మా దొడ్డి దాన్ని ఇంటికి వచ్చేది, మా ఇంటి అవతలికి పోయి ఆ ముద్దలు కొట్టిండు ఒకరోజు. అన్నీ కొట్టి గంపలకి వేస్తాను, 30 పైసలు డబ్బులు ఇచ్చిన తీసుకునేవాళ్ళు. ఒక ఉన్న నూనెలు ఎత్తున పోయి ఇచ్చి ఒక ఇంకు బుద్ధి కానీ ఇచ్చే ముంచులో పూసుకుంటాడు, కొడుతుంటాడు. ఎన్ని జరుగుతుంది. ఒక్కోసారి స్వామి చర్యలు చాలా అర్థం కావు. వీళ్ళు పొలంలో నడుస్తున్నారు, అయ్యా మీరు పదండి అన్నారు. వీళ్ళు పోతూ ఉంటే ఒక సదస్సులో నడుస్తూ ఉంటే ఆయన పక్కకి వెళ్ళారు. కొద్దిసేపటి తర్వాత వచ్చారు. దుర్మార్గులు వస్తున్నారని పోయానులే అయ్యా అన్నారు. ఎక్కడికి పోయారు స్వామి అంటే, అసలు దుర్మార్గులు ఎవరు, సన్మార్గులు ఎవరు, వీళ్ళకి కనిపించిన వాళ్ళు ఆయనకి ఏం కనిపించారో మనకు తెలియదు. స్వామి మాట వేదవాక్యం అంతే, అలా అనుకోవాలి. మనం అది తెలుసుకోవాలంటే ఆ రోజున్న వాళ్ళు గన స్వామి పట్ల భక్తి శ్రద్ధ కలిగి ఆయన పాదాలు పట్టుకుని దాని వివరణ అడిగితే చెప్పుండేవారు. ఇంకోసారి గోపాలయ్య చలమానాయుడు ఒక అడవిలో పోతూ ఉంటే మల్లెంకొండ పాదం లద్దగిరి రాయి అనే స్థలంలో స్వామి ఒక టెంకాయ తెప్పించి కొట్టాడని, ఎందుకు స్వామి అంటే ఇక్కడ కొన్ని కోట్లు కూడతాయ్యా అని చెప్పటం, ఆ తర్వాత అక్కడ సోమశిల డ్యామ్ వచ్చిందని ఈ యానాదిరాజు ద్వారా తెలిసింది. ఎగవపటపరాచి పోయి గోపాల స్వామి ఇంట్లో భోజనం చేసి చలమానాయుడు వీళ్ళు అందరూ వస్తుంటే ఒక టెంకాయ తీసుకొని రమ్మండి అంటే చెప్పాడు కాదు. టెంకాయ తీసుకొని వచ్చి లంజగిరి రాయి నుంచి డామ్ కట్టిన కాడ ఆ పక్క గంట మళ్ళీ కొనది పాదం వేసినాడు గంట అదొక కాయ వచ్చి కొట్టమనిందంట. వీళ్ళందరూ ఉండి ఏ స్వామి అని ఎందుకు అడవిలో కాయనంట. ఒకటి కాదు నాయన కొన్ని కోట్లు బుగుతాయి. ఆయన వచ్చి కాయ కొట్టి వచ్చినాకనే మళ్ళీ చిరుపల్లి డాక్టర్ కొనడం కానీ డామ్ శంకుస్థాపన చేయడం కానీ పనులన్నీ సంవత్సరం పంచలింగాల కొండ పోతాడు. మళ్ళీ కొండ కార్తీక మాసంలో వెంకటేశ్వమి పోతాడు, 4 వారాలు పోతాడు. ఆడు ఉండేదా రాసి హోమం పెట్టేది. మేము కూడా పోయినాం ఒకసారి. పోయినప్పుడు ఏం చేసేవాడు స్వామి? భోమం పెట్టుకొని కూర్చుంటాడు. మీరందరూ భజన చేసేవాళ్ళ? అదే ఓం నారాయణ ఆయన నారాయణ. ఒక విచిత్రమైన విషయాలు ఏంటంటే రాబోయే రోజుల్లో ఎక్కడ ఏమి జరుగుతుందో చాలా స్పష్టంగా స్వామికి స్ఫురించేది. నెల్లూరులో పెద్ద హాస్పిటల్ ఉన్న స్థలం ఒకటి. ఇక్కడ బాధతో ఉండేటువంటి రోగులకు ఉపశమనం లభిస్తుందని ఎప్పుడో చెప్పాడు ఆయన. అప్పుడు అది ఆ మిట్టలు అన్నమాట. ఆ ఎదురుగా ఉండే తోటల్లో ఆయన గుండ వేసుకుని ఉండేవారు. అప్పుడప్పుడు దాన్ని చూచి ఇక్కడ జనాలకు ఉపశమనం లభిస్తుందని భావించి బహుశా ఏ తపస్సుతో ఆశీర్వదించారో తెలియదు. అదేవిధంగా ఆయన ఒకసారి ఏం చేశారంటే, మీరు ఎప్పుడన్నా సోమశిల పోతే సోమశిలకు యువతలి వైపు ఒక గుడి, ఆ పక్కనే కొండ, ఆ దూరంగా డ్యామ్ ఉంటాయి. ఆ కొండను మల్లెంకొండ అంటారు. ఆ మల్లెంకొండ చివరికి వచ్చేప్పటికీ అక్కడ పాదం దగ్గర ఆయన కొబ్బరికాయ కొట్టమన్నారు ఒకసారి.
ఎందుకు స్వామి అంటే అది చాలా ఉత్తమమైన పుణ్యఫలప్రదం అని. అంటే అర్థమైంది, రాబోయే రోజుల్లో ఒకటి జనుల దేవాలయం అయినటువంటి ప్రాజెక్ట్ వస్తుంది. ఆ ప్రాజెక్టుకి జల నీరాజనం ఇచ్చినట్టు ఒకటి. రెండవది అక్కడ దేవాలయం వస్తుంది. మనమంతా ఏమనుకుంటాం, ఎవరికి నిర్మించారో వాళ్ళు మన ఘనత అనుకోవచ్చేమో, కానీ అక్కడ విశ్వాత్మకమైన దైవ సంకల్పం నెరవేరుతుందనేది సత్యం. అందుకు ఇది ఉదాహరణ. వెంకయ్య స్వామి వారి భవిష్యత్ దృష్టికి ఇది మంచి సూచన. ఆర్తత్రాణ పరాయణుడైన స్వామి మన్ని సర్వకాలాలలో కాపాడుతుంటాడని నమ్ముతూ వారికి నమస్కరిస్తూ సత్సంగం కొనసాగించుకుందాం. ప్రస్తుతానికి సెలవు.